నమస్తే అండి. నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్స్ ఎల్బీ నగర్ బ్రాంచ్. సో ఈరోజు నేను ఒక టాపిక్ గురించి మాట్లాడతానండి. జనరలీ మగవాళ్ళలో మనము ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది లేదా మేల్ ఫ్యాక్టర్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి అని మనం ఎలా తెలుసుకుంటాము? వాళ్ళు ఇచ్చే వీర్య కణాల పరీక్ష ద్వారా, అంటే సెమెన్ అనాలిసిస్ ద్వారా మనం తెలుసుకుంటాము. సో ఈ సెమెన్ అనాలిసిస్ ఇచ్చే ముందు మనం ఏమనుకుంటామంటే కపుల్ కన్సల్టేషన్కి వచ్చేసాం ఈరోజు, ఓకే ఈరోజే వచ్చేసాం కదా మేడం, నాకు ఈరోజు స్పర్మ్ టెస్ట్ చేసేయండి, మేము రిపోర్ట్ చూసుకుంటాం, మా స్పర్మ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి అంటారు. సో ప్రిపరేషన్ లేకుండా అన్ప్లాన్డ్గా ఎప్పుడు కూడా స్పర్మ్ అనాలిసిస్ టెస్ట్కి ఇవ్వకూడదండి. బికాజ్ స్పర్మ్ అనాలిసిస్ చేసే ముందు కొన్ని ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. రిపోర్ట్ కరెక్ట్గా రావాలన్నా, అక్యురేట్గా రావాలన్నా ఈ థింగ్స్ ఫాలో చేయటం ఖచ్చితంగా ఇంపార్టెంట్. సో మీరు ర్యాండమ్గా వచ్చి శాంపుల్ టెస్ట్ చేసుకుంటే ఒక్కొక్కసారి అది ఫాల్టీ రిపోర్ట్ లాగా రావచ్చు, రాంగ్ రిపోర్టింగే రావచ్చు, లేదా అన్ఎక్స్పెక్టెడ్ జీరో కౌంట్ కూడా, అంటే మనకు స్పర్మ్స్ ఉన్నా కూడా జీరో చూపించడము, ఇట్లాంటి అన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు అనమాట. సో అన్నెసెసరీ ప్యానిక్ టు ద పేషెంట్, హస్బెండ్ ప్యానిక్ అవ్వటం, దెన్ హోల్ ఫ్యామిలీ విల్ గెట్ డిస్టర్బ్. సో మనం ఒక రిపోర్ట్ ఇష్యూ చేసే ముందు ప్రాపర్ గైడ్ లైన్స్ ఫాలో అయ్యి ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకున్న తర్వాతనే ఆ రిపోర్ట్ ఇష్యూ చేయాలి. సో ఆ పర్టిక్యులర్ థింగ్స్లో 49 ఈజ్ వెరీ అక్యురేట్ అండి. సో మనం జనరలీ స్పర్మ్ అనాలిసిస్ ఇచ్చే ముందు చాలామంది కపుల్ వస్తారు, వచ్చి నిన్న నైట్ కలుసున్నామండి మేము, ఇప్పుడు స్పర్మ్ ఇవ్వచ్చా? సో స్పర్మ్ అనాలిసిస్ ఇచ్చే ముందు కలవచ్చా కలవకూడదా దీని గురించి మాట్లాడతాం. స్పర్మ్ అనాలిసిస్ అంటే మనం ఇచ్చిన వీర్యం శాంపుల్లో కౌంట్ ఎంత ఉంది, కణాల కౌంట్, మోటిలిటీ ఎంత ఉంది, అంటే కణాల కదలిక ఎంత శాతం ఉంది, అండ్ స్పర్మ్ ఆకారం ఎలా ఉంది, అంటే స్పర్మ్ షేప్, హెడ్, నెక్, టెయిల్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, ఇది మనం అనాలిసిస్ డీటెయిల్గా చూసుకుంటాం. ఇవే కాకుండా ఇవి మైక్రోస్కోపిక్ పారామీటర్స్, అంటే ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయి, మైక్రోస్కోప్లో పెడితేనే తెలుస్తాయి. బట్ అలా కాకుండా స్పర్మ్ని మనం మ్యాక్రోస్కోపిక్గా, అంటే ఇచ్చిన వెంటనే మనకు స్పర్మ్ డబ్బాలో చూడగానే ఆ లుక్ ద్వారా కూడా మనకు కొన్ని థింగ్స్ అర్థమవుతాయి, లైక్ కలర్ ఆఫ్ ది స్పర్మ్. సో సిమెన్ శాంపుల్ మీరు ఇచ్చినప్పుడు ఎలాంటి కలర్లో ఉంది, విస్కాసిటీ ఎంత ఉంది, వాల్యూమ్ ఎంత వచ్చింది, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అందరూ ఓన్లీ దే కాన్సన్ట్రేట్ ఆన్ ద కౌంట్, మొటిలిటీ అండ్ మార్ఫాలజీ, బట్ వీ ఆల్సో హ్యావ్ టు లుక్ ఫర్ ద మ్యాక్రోస్కోపిక్ ఫీచర్స్. మ్యాక్రోస్కోపిక్ అంటే మన కంటికి కనబడేవి ఏంటి? సో రంగు, నార్మలీ పర్లీ వైట్ యా గ్రేష్ వైట్ లాగా స్పర్మ్ ఉండాలన్నమాట. దట్ ఈస్ ద నార్మల్ కలర్. ఇఫ్ ఇట్ ఈస్ yellowish ఆర్ టూ మచ్ వైట్ ఆర్ టూ మచ్ గ్రే, ఇది అంతా కూడా ఇట్ ఈస్ సంథింగ్ అబ్ నార్మల్ స్పర్మ్. అంటే సెక్రీషన్స్ ఎక్కువ ఉన్నా, ఇన్ఫెక్షన్ ఉన్నా, పస్సు ఉన్నా, ఒక్కొక్కలాగా ఒక్కొక్క కలర్ వస్తుంది. సో దీన్ని బట్టి కూడా చెప్తాం. అండ్ వాల్యూమ్, నార్మల్ స్పర్మ్ వాల్యూమ్ వచ్చేసి 1.5 to 2 ml. సో ఒక ఐడియల్లీ గ్యాప్ మనం స్పర్మ్ టెస్ట్కి వచ్చినప్పుడు వైఫ్తో కలిసిన తర్వాత కానీ లేదా మాస్టర్బేషన్ అయిన తర్వాత కానీ అట్లీస్ట్ 2 to 3 days గ్యాప్ ఉంటే మనం స్పర్మ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామని. సో నిన్ననే మీరు స్పర్మ్ రిలీజ్ అయిపోయింది లేదా నిన్ననే వైఫ్తో కలుసున్నారు, ఈ రోజు స్పర్మ్ ఇస్తే చాలా తక్కువ వాల్యూమ్ వస్తుంది. మొటైల్ స్పర్మ్స్ ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు, కానీ వాల్యూమ్ తక్కువ ఉంటుంది. సో వాల్యూమ్ తక్కువ ఉంటే కూడా ఇంటర్ప్రిటేషన్ రాంగ్ అవ్వచ్చు. అండ్ లాస్ట్ వీక్ మీరు వైఫ్తో కలుసున్నారు, ఈ వీక్ ఇప్పుడు 1 week అయిపోయింది, మళ్ళీ స్పర్మ్ డిశ్చార్జ్ చేయలేదు, మరి ఇప్పుడు ఇవ్వచ్చా అంటే 1 week ఆర్ మోర్ దెన్ 1 week దాటిన స్పర్మ్లో డెడ్ స్పర్మ్స్ ఎక్కువ ఉంటాయండి. బికాజ్ స్పర్మ్ కలెక్ట్ అయ్యి ఆ 1 weekలో పూలప్ అయి అవి డెడ్ అయిపోయి వాల్యూమ్ చాలా ఎక్కువ వస్తుంది, బట్ కణాలలో డెడ్ స్పర్మ్స్ కౌంట్ ఎక్కువ ఉండి మీ లైవ్ స్పర్మ్స్ కౌంట్ తక్కువ వస్తుంది. సో దిస్ ఈస్ ఆల్సో అ ప్రాబ్లమ్ అగైన్. సో అందుకని 3 to 4 days, ఐడియల్లీ 3 to 4 days గ్యాప్ ఉన్న స్పర్మ్ శాంపుల్లో వాల్యూమ్, కౌంట్, ఎవ్రీథింగ్ విల్ బి కరెక్ట్. సో మనము మ్యాక్రోస్కోపిక్గా వాల్యూమ్ చూసుకోవాలి. సో వాల్యూమ్ చూసుకున్నప్పుడు ఖచ్చితంగా అబ్స్టినెన్స్ అడుగుతాం. ఒక్కొక్కసారి కొంతమంది ఏం చేస్తారంటే, ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను. సో హస్బెండ్కి స్పర్మ్ కలెక్షన్లో ప్రాబ్లం అయింది, అంటే స్పర్మ్ ఇవ్వలేకపోతున్నారు, టెన్షన్ చాలామందికి అవుతుందండి, దాంట్లో నథింగ్ ఇస్ టు బి అషేమ్డ్ ఆఫ్. సో స్పర్మ్ కలెక్ట్ చేయడం ప్రాబ్లం అయ్యేసరికి వాట్ హీ డిడ్, మన దగ్గరికి చాలాసేపు వాళ్ళు రూమ్లో ఉన్న తర్వాత బయటికి వచ్చి మనకు ఒక శాంపిల్ ఇచ్చారు. దట్ ఈస్ మోర్ లైక్ అ yellow కలర్, మోర్ వాటరీ. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ హాఫ్ ఫిల్డ్ ఉంది. నార్మలీ 1.5 to 2 ml రావాల్సింది, అది ఒక 5 to 6 ml ఇచ్చారు, అండ్ అది కూడా వాటరీ ఉంది, yellow కలర్ ఉంది. సో వాట్ హీ గేవ్ ఇస్ అ యూరిన్ శాంపిల్. సో ఇలా కూడా ఇస్తూ ఉంటారన్నమాట. సో హీ జస్ట్ కలెక్టెడ్ ద యూరిన్ శాంపిల్,
ఎందుకంటే వైఫ్ ముందు ఇబ్బంది పడొద్దనో లేదా ఏ ప్రాబ్లం రావద్దనో యూరిన్ శాంపుల్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. సో ఇలా కూడా చేస్తూ ఉంటారు. కొంతమంది స్పర్మ్ కొంచెం వచ్చినప్పుడు వాటర్ ఫిల్ చేసి ఇస్తారు. సో ఇలాంటివి చేయకూడదు అనమాట. సో ఇలా కూడా ఫన్నీగా జరిగిన వాళ్ళు ఉన్నాయి. దెన్ వీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద పేషెంట్ దట్ మీరు ఎంత కలెక్ట్ అయినా పర్వాలేదండి, 0.5 ml 0.3 ml కొంతమందికి జస్ట్ 1 డ్రాపే కూడా రావచ్చు. బట్ అది కూడా మనకి ఇనఫ్. దాన్ని మనం పెంచుకోవడానికి మెడిసిన్స్ ఇస్తాం, అన్నీ ఇస్తాం. సో కలర్, వాల్యూమ్ అన్నీ చూసుకోవాలి. అండ్ ఎవ్రీ డ్రాప్ షుడ్ బి కలెక్టెడ్ ఇన్ ద బాటిల్. కొంతమందికి స్పిల్లేజ్ అయిపోతుంది, అంటే కలెక్షన్ చేసే టైంలోనే కరెక్ట్ బాటిల్లో ఆ కంటైనర్లో పడకుండా కొంచెం పక్కన అటు ఇటు పడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో పక్కన పడిపోయినప్పుడు కూడా మనకి వాల్యూమ్ చాలా తక్కువ వచ్చిందని అనుకుంటాం. బట్ యాక్చువల్లీ మేము అడుగుతాం, మీరు స్పర్మ్ కలెక్ట్ చేసినప్పుడు అంటే కంటైనర్లో పట్టుకునేటప్పుడు బయట స్పిల్లేజ్ అయిందా? ఒకవేళ స్పిల్లేజ్ అయిందంటే మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ పిలుస్తాం అనమాట. సో ఈ అన్ని జాగ్రత్తలు కరెక్ట్గా తీసుకొని, సో ఇవన్నీ చూసుకున్న తర్వాతనే ఒక స్పర్మ్ రిపోర్ట్ ఇష్యూ చేస్తాం. అండ్ ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత నార్మల్ స్పర్మ్ కౌంట్ వస్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ అబ్నార్మల్ స్పర్మ్ రిపోర్ట్ వచ్చింది అంటే డెఫినెట్లీ మళ్ళీ ఒకసారి స్పర్మ్ కౌంట్ రిపీట్ చేస్తామండి. దట్ ఈస్ నాట్ ద ఫైనల్ థింగ్. బికాస్ టెన్షన్లో ఉండొచ్చు, లేదా ఆ టైంలో మేబీ ఆ 2-3 monthsలో స్ట్రెస్లో ఉండటమో వాట్ ఎవర్, దానివల్ల కూడా అట్లా చూపించచ్చు ఫాల్స్. సో 1 month తర్వాత మళ్ళీ వచ్చి రిపీట్ శాంపుల్ ఇప్పిస్తాము. అందులో కూడా అలానే ఉంటేనే అప్పుడే మనం మీకు 0 ఉంది కౌంట్, లేదా మీకు లో ఉంది కౌంట్, లేదా అలా అని డయాగ్నోస్ చేస్తాం అనమాట. సో దిస్ ఇస్ అ మైనర్ థింగ్. అందరూ స్పర్మ్ అనాలిసిస్ చాలా ఈజీగా తీసుకుంటారు. బట్ దీనివల్లనే కౌంట్ తక్కువ ఉంది, మీరు IVFకి వెళ్ళండి అలా చెప్తూ ఉంటాం అనమాట. బట్ అలా కాకుండా రిపీట్ శాంపుల్లో చాలామందికి మంచిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో మనకి పెద్ద పెద్ద ప్రొసీజర్స్ కాకుండా చిన్న ప్రొసీజర్స్ ద్వారానే కన్సీవ్ అయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చు. సో దిస్ ఇస్ ఫ్యూ ఇంపార్టెంట్ అండ్ ఫన్నీ ఇన్సిడెంట్ అబౌట్ స్పర్మ్ అనాలిసిస్. థ్యాంక్ యూ.